జనరేషన్స్ ఉంటాయి కదా 1 to 3 అని ఇవన్నీ ఫేక్ కావు. ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఉంటాయి సైజ్లో. ఎందుకు ఆన్ సార్ ఆడుతుంది జనరేషన్ Newton's laws. నువ్వు ట్రై చేయి జస్ట్ ట్రై చేయి. తీసుకో నోట్ బుక్ తీసుకొని ట్రై చేయి. క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఇది క్వశ్చన్ నోట్ చేసుకోండి. విల్ డిస్కస్. ఈ ఫాస్ట్గా తీ. కానీ క్వశ్చన్ నోట్ చేసుకో. కూడా ఫ్రిక్షన్ ఉంది. ఇక్కడ ఫ్రిక్షన్, ఇక్కడ ఫ్రిక్షన్. నువ్వు చెప్పించే కామ్గా రికార్డ్ అవుతుంది. కానీ మ్యూ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. యూ హ్యాడ్ ఫైండ్ ద యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇది ఎలా వాడాలి? ఈ క్వశ్చన్ 2017 ఎంసెట్లో అడిగాడు. క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసామంటే, సో మనకి యాక్సిలరేషన్ ఏంటి? సో నేను చెప్పాను నీకు, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఎం కాదు, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే ఈ బాడీ మూవ్ అవడానికి రీజన్ అయిన ఫోర్స్ ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ సో నీకు ఈ బాడీ ఇలా వస్తుందా, అదేవిధంగా నీకు ఇది పైకి వెళ్తుంది. సో వెయిట్ కంపోనెంట్ అయితే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి, బట్ యాక్సిలరేషన్ అయితే ఇలాగే ఉంటుంది, అంతేనా?
ఎందుకంటే ఇది హెవియర్ బాడీ కదా, హెవియర్ బాడీ కాబట్టి ఇది ఇలా కదులుతుంది, ఇది పైకి కదులుతుంది, అంతేనా? ఓకేనా? సో ఇక్కడ దీనికి ఇక్కడ ఏంటి ఇది వెయిట్ కంపోనెంట్ ఏంటి ఇక్కడ? యాక్చువల్గా ఇంక్లైన్డ్ బాడీ ఉండే, ఒక ఇంక్లైన్డ్ బాడీ ఉందనుకోండి, లెట్స్ టేక్. సో ఇంక్లైన్డ్ బాడీ చూద్దాం. ఇఫ్ యూ టేక్ ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఒక బాడీ ఉంది ఈ విధంగా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాంగిల్ ఉంది అనుకున్నాం తీట. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక నీకు ఇక్కడ జాగ్రత్త పోయింది, ఇది వెయిట్ కదా ఎంజీ. దీనికి ఏముంటాయి నీకు ఇంకా? అండ్ ఆల్సో దీనికంటే ఒక 2 కాంపోనెంట్స్ వస్తాయి. ఇటో కాంపోనెంట్ ఉంటుంది, ఇటో కాంపోనెంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో నీకు ఈ బాడీకి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? దిస్ ఇస్ ద వెయిట్ కాంపోనెంట్స్ అంటారు. వెయిట్ ఇక్కడ తీటా ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్సో తీటా. ఇది వెయిట్ ఎంజీ కదా, దిస్ ఈజ్ ఎంజీ కాస్ తీటా, దిస్ ఈజ్ ఎంజీ సైన్ తీటా. యాక్చువల్గా ఇక్కడ ఈ వెయిట్ ఉంది కదా, దీని వెడ్జ్ అంటారు. ఇలా ఈ బాడీ ఇలా కిందకు వస్తుంది కదా, దీని కిందకి రావడానికి కారణం ఎవరు? ఎంజీ సైన్ తీటా, వెయిట్ యొక్క కాంపోనెంట్. అండ్ నార్మల్ రియాక్షన్ ఎట్టుంటుంది? ప్లేన్కి పర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్ ఉంటుంది. ఇక ప్లేన్కి పర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్ ఉంటుంది. దట్ మీన్స్ దిస్ వన్, ఇది నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ ఎంజీ కాస్ తీటా ఈక్వల్. ఇన్ కేస్ ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటే ఫ్రిక్షన్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా? నార్మల్ రియాక్షన్ ఈక్వల్, ఈ నార్మల్ రియాక్షన్ ఈక్వల్ ఎంజీ కాస్ తీటా. అదేవిధంగా నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ బాడీ ఎలా మూవ్ అవుతుంది? ఇన్ కేస్ ఈ బాడీ ఇలా మూవ్ అవుతుంది అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కిందకి ఇలా మూవ్ అవుతుంది యాక్చువల్గా, దానికి రీజన్ ఎవరు? ఎంజీ సైన్ తీటా. పైన ఏముంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. సో ఇటు సైడ్ ఒక దాన్ని రాయొచ్చు. ఏది ఎక్కువ ఉంటుంది? ఎంజీ సైన్ తీటా ఎక్కువ, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైతే కదలదు అది, బట్ ఈ బాడీకి మూవ్ అవుతుంది కిందకి, మూవ్ అవుతుంది కదా, యాక్సిలరేషన్ ఉంది కదా, అంటే కిందకి మూవ్ అవుతుంది అంటే ఎంజీ సైన్ తీటా ఎక్కువ. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఎంజీ సైన్ తీటా మైనస్ దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ దీన్ని మనం కొద్దిగా డీటెయిల్గా రాసుకోవచ్చు. ఇంకా ఎంజీ సైన్ తీటా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మ్యూ ఇంటూ ఎన్ కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ ఎన్. సో మ్యూ ఇంటూ ఎన్ అంటే ఏమొస్తుంది? మ్యూ. ఎన్ అంటే నార్మల్ యాక్షన్ కదా, నార్మల్ యాక్షన్ అంటే ఇది ఎంజీ కాస్ తీటా ఈక్వల్ టు ఎంఏ. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఎం కామన్ చేసి ఎం క్యాన్సిల్ చేస్తే ఏ కూడా వస్తుంది. ఏదో ఒక అప్రోచ్. ఇంకా ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇవే చెప్పాలి. ఎలా సాల్వ్ చేయొచ్చు చెప్పు. ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏంటి? బాడీ కదలడానికి రీజన్ అయ్యే ఫోర్స్. ఇక్కడ ఒక ఇలా ఉంటుంది కదా కిందకి, ఏంటిది? ఎంజీ సైన్ తీటా. ఇక్కడ కూడా ఎంజీ సైన్ తీటా ఉంటుంది కదా, ఎంజీ సైన్ తీటా. బట్ ఇక్కడ మాస్ ఎమ్, బట్ ఇక్కడ మాస్ 2m. ఇవి డ్రైవింగ్ ఫోర్సెస్. ఈ బాడీ కదలడానికి రీజన్ ఇది అనమాట. రెండు ఆపోజిట్ డైరెక్షనే కాబట్టి ఎఫ్ నెట్ కదా, ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ నెట్ అంటే ఏంటి? 2mg సైన్ తీటా మైనస్ ఇక్కడే ఉంది ఎంజీ సైన్ తీటా ఈక్వల్ టు ఎం. టోటల్ మాస్ ఎంత? ఇది ఎం, ఇది 2m కదా, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3m వస్తుందా? 3m అంటూ యాక్సిలరేషన్. ఇది అర్థమైందా? ఎంఏ ఏ అర్థమైందా? అలా వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు సైన్ తీటా ఎంత? 45. ఈ రెండు యాడ్ చేసేవచ్చా? 2mg సైన్ తీటా మైనస్ ఎంజీ సైన్ తీటా ఏమొస్తుంది నీకు? ఇది ఒకటే కదా, ఇది ఒకటే కదా. 2mgలోంచి ఎంజీ పోతే సేమ్ సైన్ తీటా కదా, ఎంత వస్తుంది చెప్పండి? ఎంజీ సైన్ తీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3ma. అర్థమైందా? ఇది అర్థమైందా నీకు? నెక్స్ట్ ఇక్కడ విల్ క్యాన్సిల్ ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది. సో విల్ గెట్ జీ సైన్ తీటా. సో జీ అంటే జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీలో ఉంది కదా, జీ సైన్ తీటా అంటే ఎంత? 45 కదా, తీటా 45 సైన్ 45 1/√2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3a. సో మనకి యాక్సిలేషన్ కావాలి, యాక్సిలేషన్ వాళ్ళు 3 ఇంటూ వచ్చేస్తుంది అంటే g/3√2. అంతేనా? 3√2 ఈక్వల్ టు g/3√2. సో సారీ, g/3 ఇక్కడ 3 ఉంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సేమ్ అదే మోడల్ ఇక్కడ ఇప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేయాలి. ఏం చేస్తున్నాడు 300 grams. So the 200 grams, 300 grams, 30 degrees, 30 degrees. This is 30 degrees. This is also 30 degrees. Okay, చూడు. సో నీకు సేమ్ ఇలా ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చేసాడు, ఇంకేమడుతున్నాడు ద యాక్సిలరేషన్ విత్ విచ్ సిస్టమ్ బ్లాక్స్ మూవ్స్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ యాక్సిలరేషన్. చూడండి సేమ్ ఇందాక క్వశ్చన్ ఇది ఇక్కడ 200 grams 300 grams ఇచ్చాడు మాస్. సిస్టమ్ కదులుతుంది కదా, ఖచ్చితంగా యాక్సిలరేషన్ ఉంటుంది కదా. ఎందుకు ఇటు సైడ్ ఎక్కువ యాక్సిలరేషన్ ఉంటుంది చెప్పండి. సో ఇటు సైడ్ అది వెరీ గుడ్. సో ఇటు సైడ్ యాక్సిలరేషన్ ఉంటుంది, అవునా? ఈ యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ అడుగుతున్నాడు, ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు అనేది కనిపెట్టాలి. అర్థమైంది? గ్రావిటీ కాదు, ఈ యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ ఏంటి ఫస్ట్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయి, గ్రావిటీతో కంపేర్ చేస్తే అర్థమైపోతుంది మనకి. ఓకేనా? ఆప్షన్స్ చెప్తాను. 5, 10, 15. 5, 10, 15. 5, 10, 15. 10, 15, 20. ఇది ఫస్ట్ మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగే యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసామంటే ఈజీ అయిపోతుంది. యాక్సిలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందాక అలా కాదు, ఇందాక సెటప్ ఇది. ఇందాక ఎలా చేసాం యాక్సిలరేషన్ గుర్తుందా? సేమ్ అదే. డ్రైవింగ్ ఫోర్స్ ఏముంటుంది? డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఈ బాడీ కదలడానికి సో ఇటు సైడ్ సేమ్ ఇందాకట్లాగే ఇటు సైడ్ ఫోర్స్ ఉంటుంది, ఇటు సైడ్ రెండు క్వైట్ ఆపోజిట్ కదా, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. వెరీ గుడ్. సో ఇది ఎంత నీకు? ఎంజీ సైన్ తీటా. ఇది ఎంజీ సైన్ తీటా కదా, ఇటు సైడ్ ఉండేది ఎంజీ సైన్ తీటా. ఇది బిగ్గర్ మాస్, క్యాపిటల్ ఎమ్ అనుకోండి. ఇది స్మాలర్ మాస్ ఉంది, ఎంజీ సైన్ తీటా. ఇది రెండు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే బిగ్గర్ మాస్ క్యాపిటల్ ఎంజీ సైన్ తీటా మైనస్ స్మాలర్ మాస్ ఎంజీ సైన్ తీటా. ఇది నెట్ ఫోర్స్ కదా, ఈక్వల్ టు ఎంఏ. బాడీ మాస్ ఎంత? 300, 200 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో మనం దీన్ని కేజీలో రాసుకుంటే బెటర్. ఇంకా ఏది 300 గ్రామ్ కేజీలో మారిస్తే ఎంత? బై 1000 చేయాలి. సో బై 1000 చేస్తే నీకు ఎంత వస్తుంది? 0.3 kg. ఇక్కడ కూడా అంతే. సో ఇది క్యాపిటల్, దీని మాస్ ఎంత వస్తుంది నీకు? ఇక్కడ స్మాల్ ఎం 0.2 kg. అర్థమైందా? ఇది క్యాపిటల్ ఎం అనమాట, క్యాపిటల్ ఎం. సో ఇప్పుడు నీకు మాస్ ఎంత ఇచ్చింది? 0.3 kg. 0.3 ఇంటూ జీ సైన్ తీటా సైన్ 30 కదా ఇక్కడ ఉంది. సైన్ 30 అంటే ఎంత? 1/2. సో ఫస్ట్ ఇక్కడ మనం దీన్ని రాద్దాం. టోటల్ మాస్ ఎంత? బాడీ టోటల్ మాస్ 0.3 ప్లస్ 0.2 ఎంత? 0.5. 0.5 అంటే టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏ. ఈ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు చెప్పండి, ఎం ఎంత ఇచ్చాడు? క్యాపిటల్ 0.3 జీ సైన్ తీటా సైన్ 30 1/2 మైనస్ ఇదంతా 0.2 జీ 1/2. దిస్ ఇస్ ఈక్వల్ 0.5 ఏ. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది ఇక్కడ. ఇది రెండు సబ్ట్రాక్షన్ చేయొచ్చా? 0.3లో 0.2 తీసేసి సరిపోతుంది, సేమ్ ఒకటే కదా. ఇది ఒకటేనా? 0.3 జీ 1/2, 0.2 జీ 1/2. సో వెరీ గుడ్. సో 0.1 జీ 1/2 ఈక్వల్ టు 0.5 ఏ. ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎలా వస్తుంది చెప్తారా? 0.5 అంటే ఇక్కడ ఏమొచ్చింది నీకు? 0.1 G/2 ఉంది ఇక్కడ 0.5 అంటే 1/2 కదా, A/2. 0.5 అంటే 1/2 రాయొచ్చు కదా. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నీకు ఏ ఈక్వల్ ఎంత వస్తుంది? 0.1 G అంటే 0.1 అంటే ఎంత? 10%. 0.1 మీనింగ్ ఎంత? 10% కదా. 10% అంటే ఏంటి? 10% అంటే ఈజ్ నథింగ్ బట్ 10/100 ఈజ్ నథింగ్ బట్ 0.1 కదా. ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు వాడు. సో దిస్ ఈజ్ ఏ ఈక్వల్ టు 10% ఆఫ్ జీ. సో 0.1 G అంటే కదా 10%. సో 10% అంటే నీకు ఎంత పర్సెంట్ అడుగుతుంది? ఆప్షన్ డి 10. అర్థమైందా? నోట్ చేసుకోండి.
కూర్చున్న తర్వాత చూడు, ఇది అర్థమవుతుంది, చూడు జాగ్రత్తగా ఉన్నావు. సో ఇది ఇంపార్టెంట్ తెలుసు కదా. యాక్సిలరేషన్ దీనికి టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. 2016 అడిగాడు క్వశ్చన్. దీన్ని ఎలా చేయాలి చెప్తాను, నువ్వు జాగ్రత్తగా. ఇప్పుడు లెట్స్ టేక్, ఇప్పుడు ఈ 2 బాడీస్ ఉన్నాయి కదా, చేయడం చాలా ఈజీ. మీకు కాన్సెప్ట్ చెప్తాను అసలు ఏంటి అసలు కాదు. ఈ మాస్ ఎంత M1, ఈ మాస్ ఎంత M2. దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి మనం. యాక్చువల్గా ఈ సిస్టమ్ ఎలా కదులుతుంది అంటే యాక్సిలరేషన్ ఇప్పుడు ఇలా వదిలేసాం, ఈ బాడీ కదులుతుంది ఇట్లాగా. దేని మాస్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఇది ఎక్కువ ఉంది కదా, ఖచ్చితంగా ఇది కిందకు వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. సో దీని యాక్సిలరేషన్ కిందకు ఉంటుంది, ఇన్ ద సేమ్ వే దీని యాక్సిలరేషన్ పైకి ఉంటుంది. అర్థమైంది? ఆ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టెన్షన్ వస్తుంది, స్ట్రింగ్లో టెన్షన్ వస్తుంది. అర్థమైంది? దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది స్ట్రింగ్ అంటారు దీన్ని. స్ట్రింగ్లో ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది. టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ టేక్ ఒక బాడీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. AB బాడీస్ తీసుకొని మనం చేద్దాం. ఓకే, అది డోర్ బాగా చూడండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్స్ టేక్ ఫస్ట్ ఈ బాడీ తీసుకున్నాను. ఈ బాడీకి మాస్ ఎంత ఉంది ఇక్కడ, మాస్ M1 అనుకుందాం. లెట్స్ టేక్ M1 మళ్ళీ సబ్స్టిట్యూట్ M1. ఈ బాడీ వెయిట్ కిందకు ఉంటుంది కదా, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. దీని వెయిట్ ఎంత ఉంటుంది నీకు, దీని వెయిట్ కిందకు ఉంటుంది కదా ఇట. దిస్ ఈజ్ M1G, వెయిట్ కిందకు ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే పైకి ఏముంటుంది ఇక్కడ నీకు, టెన్షన్. రిజన్. సో ఈ బాడీ వెయిట్ కిందకు ఉంటుందా, వెయిట్ టెన్షన్, ఈ స్ట్రింగ్ టెన్షన్ పైకి లాగుతుంది. ఇది అర్థమైంది? ఈ బాడీ ఎలా కదులుతుంది, కింద కదులుతూ పైకి కదులుతుందా. సో కాబట్టి యాక్సిలేషన్ ఎట్లుంటుంది. సో యాక్సిలేషన్ డైరెక్షన్ ఇంపార్టెంట్ మనకి. హియర్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలేషన్ ఇస్ డౌన్వర్డ్. దిస్ ద యాక్సిలేషన్ డైరెక్షన్. ఇది ఇక్కడ దాకా ఓకేనా, అర్థమైంది? సో ఇప్పుడు అకార్డింగ్ న్యూటన్ సెకండ్ లా F net ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషనా. ఇది అర్థమైందా నీకు? చూడు బాగా అబ్జర్వ్ చేయి. వెయిట్, టెన్షన్, యాక్సిలరేషన్. బాడీ కింద కదులుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఇది. అదే ఈ బాడీ పైకి కదులుతుంది, యాక్సిలరేషన్ పైకి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది? నెట్ ఫోర్స్ అంటే ఈ రెండు ఫోర్సెస్ ఆపోజిట్ ఉన్నాయి కదా, సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది ఎక్కువ, వెయిట్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ? వెయిట్ ఎక్కువ. సో కాబట్టి M1G మైనస్ టెన్షన్ ఈక్వల్ టు మాస్ M1 కదా, M1A అని రాయొచ్చు. ఇది దాకా అర్థమైందా? ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఈక్వేషన్ వచ్చింది మనకి, M1G మైనస్ T ఈక్వల్ టు M1A. ఇది ఓకేనా. సో దీన్ని మనం కొద్దిగా మాడిఫై చేసుకొని రాసుకోవచ్చు. సో టెన్షన్ అటు పంపించేద్దాం. M1G మైనస్ M1A ఈక్వల్ టు టెన్షన్. ఇలా రాయొచ్చా? మళ్ళీ ఇక్కడ ఉన్నాను వాళ్ళు. ఇది ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు అదేవిధంగా లెట్స్ టేక్ సెకండ్ బాడీ తీసుకున్నాం. ఫస్ట్ బాడీకి ఎలా, సెకండ్ బాడీకి కూడా మనం అదేవిధంగా రాద్దాం. అదే నువ్వు చేసే మిస్టేక్, బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇది సెకండ్ బాడీ తీసుకుంటాం. సెకండ్ బాడీ మాస్ M2, దీని వెయిట్ కిందకు ఉంటుందా, M2G వెయిట్ కిందకు ఉంటుంది. అది సో పైకి ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. బట్ బాడీ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఈ బాడీ యాక్సిలరేషన్ పైకి ఉందా కిందకుందా, అప్వర్డ్. సో దిస్ ద డైరెక్షన్ అప్వర్డ్, దిస్ యాక్సిలరేషన్. నౌ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F net ఈక్వల్ టు mg. అంతేనా. నెట్ ఫోర్స్ అంటే రెండు ఆపోజిట్ ఉన్నాయి కూడా, యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. సో హియర్ M2G మైనస్ రాయకూడదు. ఏది ఎక్కువ, వెయిట్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ? టెన్షన్. సో టెన్షన్ ఇక్కడ వెయిట్ ఎక్కువ, అందువల్ల కిందకు పుల్ అయింది. అది ఇక్కడ టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది పైకి పుల్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు నీకు 10T మైనస్ M2G ఈక్వల్ టు M2A. ఇది అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి టెన్షన్ T అంతే. ఆ సిస్టమ్ ఎలా కదులుతుందో స్టడీ చేయడం అంతే. సో దీన్ని అటు సైడ్ పంపించాను. M2A ప్లస్ M2G ఇలా రాయొచ్చా? ఇక్కడ చూడు, ఇక్కడ T వచ్చింది, ఇక్కడ T వచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్ట్రాక్షన్ చేసామంటే సరిపోతుంది. ఓకేనా. అంటే M1G మైనస్ M1A ఈక్వల్ టు టెన్షన్ కదా, టెన్షన్ అంటే ఇది రాయొచ్చా, సేమ్ టెన్షన్. సో ఇక్కడ నుంచి M2A ప్లస్ M2G ఇలా రాయొచ్చు. ఇప్పుడు యాక్సిలేషన్ ఎన్నుకోవాలి. ఎలా వస్తుంది యాక్సిలేషన్? యాక్సిలేషన్ అటు పంపి దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. యాక్సిలేషన్ దీన్ని ఎటు తీసుకురండి అంటే M1G మైనస్ ఇది ఇలా వచ్చేస్తే M2G ఈక్వల్ టు ఇక్కడ M2A ఉంది. సో ఇక్కడ కూడా ఇది ఇలా వెళ్ళిపోతే M1A. ఏడాక అర్థమైనా? ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం G కామన్ చేయొచ్చు. M1 మైనస్ M2 G కామన్ చేయొచ్చు. ఇక్కడ యాక్సిలేషన్ కామన్ చేయొచ్చు. M1 ప్లస్ M2 G. ఇది అర్థమైందా? సో యాక్చువల్గా ఇక్కడ ఏ కామన్ చేసాం కదా, ఏ కామన్. ఫైనల్గా యాక్సిలేషన్ ఏమవుతుంది ఇక్కడ,
యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఇది ఇలా వచ్చేస్తుందా కిందకి, ఫైనల్గా ఇక్కడ ఏ ఈక్వల్ యాక్సిలేషన్ వస్తుంది. యాక్సిలేషన్ ఈక్వల్ టు హియర్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో ఇది ఇలా వచ్చేసింది అనమాట. ఇది అర్థమైంది యాక్సిలేషన్ ఎలా వచ్చిందో. సో యాక్సిలేషన్ కనుక్కోవాలంటే అది ఫార్ములా. ఇప్పుడు టెన్షన్ ఎలా కనుక్కోవాలి చెప్ప, టెన్షన్ ఎలా కనుక్కోవచ్చు మనం. ఓకే నీ ఫైన్ టెన్షన్. సో విల్ సబ్స్టిట్యూట్ ఎనీథింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్స్ టేక్ దిస్ వన్ తీసుకున్నాం. టీ ఈక్వల్ టు m2 ఏ కదా, ఏ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి దాన్ని. సో m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. తర్వాత నీకు దిస్ వన్ ప్లస్ m2g. ఇది అర్థమైందా. సో నేను ఈ ఈక్వేషన్ తీసుకొని ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. అక్కడ ఏమొస్తుంది చెప్పండి ఫైనల్గా నాకు. మల్టిప్లై చేస్తే m1 m2 మైనస్ m2 స్క్వేర్ బై m1 ప్లస్ m2 ప్లస్ m2g ఇది వస్తుంది. ఓకేనా, ఎడదాకా అర్థమైందా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చా మనం. అంటే ఇక్కడ g మిస్ అయింది, సారీ g. సో ఇక్కడ యాక్సిలేషన్ అంటే g ఉంది కదా, g అంటే ఇక్కడ g వస్తుంది, g వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి. మనం క్రాస్ మల్టిప్లై చేయాలి దీన్ని. సో m1 m2g మైనస్ m2 స్క్వేర్ g ప్లస్ దీన్ని ఎలా వెళ్ళిపోయింది అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే m2 m1g ప్లస్ m2 స్క్వేర్ g బై m1 ప్లస్ m2. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇది క్యాన్సిల్. ఫైనల్గా రెండింటిని యాడ్ చేస్తే 2m1 m2 బై m1 ప్లస్ m2 వచ్చి దిస్ ఈజ్ టెన్షన్కి ఫార్ములా. సో ఇదంతా ఈ డెరివేషన్ అంతా మనకు అవసరం లేదు, బట్ ఇది ఎలా సాల్వ్ చేయాలనేది అర్థం చేసుకోవాలి మనం. సో ఇది యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా అడిగే మోడల్ ఎంసెట్లో ఇలా ఇచ్చేసి వాట్ ఈస్ ద యాక్సిలేషన్ అంటాడు, దట్ యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద టెన్షన్ అంటాడు, ఆ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఓకేనా. ఇలా కాకుండా డిఫరెంట్గా ఇచ్చాడు, 2 మార్క్స్ యాడ్ చేయడం, 3 మార్క్స్ యాడ్ చేయడం ఇచ్చినప్పుడు ఎలా చేసాం మనం, కాన్సెప్ట్ ఎలా వాడాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు యాక్సిలేషన్ ఏమవుతుంది చెప్పండి, అర్థమైందా. ఇప్పుడు ఫ్రమ్ దిస్ యాక్సిలేషన్ ఏ ఈక్వల్ టు దాని ప్రకారం m1 మైనస్ m2. m1 ఎంత 4 kg, 2 kg అంటే 4 మైనస్ 2 బై m1 ప్లస్ m2 కదా, కింద అడే ఉంది m1 ప్లస్ 4 6 ఇంటూ g అంటే 10. ఎంత వస్తుంది ఫైనల్గా ఇక్కడ 2/6 ఇంటూ 10. 2 1 జారు 2 3 జారు. సో నీకు ఫైనల్గా యాక్సిలేషన్ ఎంత వస్తుంది 10/3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలేషన్ వస్తుంది. అయిపోయింది. ఇది జస్ట్ ఈ ఫామ్లో వాడితే చాలు, బట్ ఎలా వచ్చింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ టెన్షన్ చెప్పండి. టెన్షన్ ఫామ్లో ఏంటి, 2m1 m2g బై m1 ప్లస్ m2. ఇప్పుడు చెప్పండి ఇది ఎంత వస్తుంది. 2 m1 ఎంత 4 2 జార్ 8, g అంటే 10 బై m1 ప్లస్ m2 అంటే 6. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 1 జారు 2 3 జారు ఇక్కడ ఉంటుంది. సో అంత 80/3 న్యూటన్స్. సో టెన్షన్ వచ్చేసింది. సో టెన్షన్ ఎంత వచ్చింది, దిస్ ఈజ్ 80/3 న్యూటన్. సో ఇలా ఉంటాయి కొంచెం చాలా ఈజీ. ఓకేనా, కానీ నోట్ చేసుకోండి. ఎందుకు ఇది అర్థం, వాళ్ళు కాంప్లికేట్ ఇస్తే ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్స్లో ఇలాగ ఇవ్వడు, కొద్దిగా మార్చుతాడు, 2-3 మార్క్స్ ఇచ్చేస్తాడు. చేద్దాం, అది కూడా చేద్దాం. సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా. నోట్ చేసుకోండి. వాళ్ళు వచ్చే డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. లాస్ ఆఫ్ మోషన్ రాలేదు ఇంకా మీకు అయిపోయింది. కానీ ఇవి ఎన్ని చెప్పలేదు, ఇవన్నీ ఇవే కదా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పలేదు చెప్పుంటాను, నువ్వు వినుండవు. సో ఎంసెట్ 2016 అడిగాడు మనకు క్వశ్చన్. దట్ ఈస్ సో ద టెన్షన్ అండ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి.
చూడండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేశారంటే క్వశ్చన్ సేమ్. సో దిస్ క్వశ్చన్ 2016లో అడిగేది కూడా ఎంసెట్లో 2 బాడీస్ ఇచ్చాడు M1 M2. దీనిపైన ఫోర్స్ ఎంత ఉంది? F ఉంది. సో ఇక్కడ టెన్షన్ జనరేట్ అవుతుంది కదా స్ట్రింగ్లో, ఆ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తూ వస్తుంది. సో ఇందాక వాడిన కాన్సెప్ట్ని వాడచ్చు, ఫ్రిక్షన్ లెస్, నో ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ లేదు. ఓకేనా? ఫార్ములా సేమ్ వాడకూడదు, అది కాన్సెప్ట్. అది ఆ కేసు వస్తేనే ఆ ఫార్ములా సాటిస్ఫై అవుతుంది. నువ్వు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. ఫిజిక్స్లో ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే వర్కౌట్ కాదు. ఫిజిక్స్లో ఎప్పుడు మన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. టెన్షన్ అడుగుతున్నాను. కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఈ బాడీలో ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ F కదా. వెరీ గుడ్. ఇది ఎలా కదులుతుంది? ఈ సెటప్ అంతా ఎలా కదులుతుంది? సెటప్ అంతా ఇలా కదులుతుంది. అంతేనా? దిస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ కదా. ఇక్కడ కదా ఫోర్స్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకటే మాస్ అనుకున్నాం. యాక్సిలరేషన్ వస్తుంది మనకి. నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. బాగా ఫోకస్ చేయండి. నెట్ ఫోర్స్ ఏంటి? ఇంతకుముందు వెయిట్ వచ్చింది, బట్ ఇక్కడ వెయిట్ రాదు కదా. ఇక్కడ ఈ మొత్తం ఈ బాడీ కదలడానికి కారణం ఎవరు? ఫోర్స్. సో ఆ ఫోర్స్ మనం రాయాలి. ఎంత? అది F. ఇక టోటల్ మాస్ ఎంత? M అంటే టోటల్ మాస్. టోటల్ మాస్ ఏమొస్తుంది ఇక్కడ? టోటల్ మాస్ అంటే 2 యాడ్ చేయాలి. M1 ప్లస్ M2, M1 ప్లస్ M2 కదా. అంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిలరేషన్ వస్తుంది F బై M1 ప్లస్ M2. దిస్ ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ వాడు అడిగాడు, యాక్సిలరేషన్ కాదు. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాడు. యాక్సిలరేషన్ అయితే అయిపోయింది, బట్ వాడు అడిగింది యాక్సిలరేషన్ కాదు, అడిగింది టెన్షన్. టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్స్ టేక్ ఒక బాడీ, ఏదో ఒక బాడీ తీసుకుని ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. దీనికి ఫ్రిక్షన్ లేదు, నో ఫ్రిక్షన్. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ చెప్పండి. దీనికి ఈ బాడీ పైన ఏ ఫోర్సెస్ ఉంటాయి? ఈ బాడీ పైన ఏ ఫోర్స్ ఉంది? ఇటు సైడ్ F ఉంది కదా, ఈ సైడ్ F ఉంది. అంటే ఇటు సైడ్ ఏముంటుంది? స్ట్రింగ్ ఉంది కదా. స్ట్రింగ్లో టెన్షన్ ఇలా ఉంటుంది. ఈ బాడీ ఎలా కదులుతుంది? ఈ బాడీ ఇలా కదులుతుంది కదా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాడీ కదలేదు, రైట్ సైడ్. సో యాక్సిలరేషన్ డైరెక్షన్ రైట్ సైడ్. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ హియర్? నెట్ ఫోర్స్ ఏమొస్తుంది ఇక్కడ? నెట్ ఫోర్స్ అంటే ఏది? నెట్ ఫోర్స్ అంటే రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది ఎక్కువ? ఫోర్స్ ఎక్కువ. సో దట్ మీన్స్ F మైనస్ T ఈక్వల్ బాడీ మాస్ ఎంత? బాడీ మాస్ M2 అంటే యాక్సిలరేషన్ A, ఇదే కదా. సో నువ్వు T ఫైండ్ అవుట్ చేయాలి. సో T అటు తీసుకెళ్ళిపో. TF ఇలా తీసుకొచ్చాడు దీన్ని. మైనస్ M2A దిస్ ఈజ్ ఈక్వల్ టు T. ఇది అర్థమైందా? మైనస్ T అలా వెళ్ళిపోయింది, ఇది ఇలా వచ్చేసింది. ఇది అర్థమైందని? ఇది అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ అంటే ఏమొచ్చింది ఫైనల్గా? టెన్షన్ T ఈక్వల్ టు F మైనస్ M2A వచ్చింది. ఏ అంటే యాక్సిలరేషన్ ఇక్కడ వచ్చింది కదా, F బై M1 ప్లస్ M2. ఇప్పుడు టెన్షన్ T క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది కదా, M1 ప్లస్ M2 ఇంటూ F మైనస్ ఇక్కడ ఉంది M2F బై M1 ప్లస్ M2. ఇలా రాయొచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా రాయొచ్చు. ఇది అర్థమైంది? ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు దీన్ని మనం M1F ప్లస్ M2F మైనస్ M2F బై M1 ప్లస్ M2 రాయొచ్చు కదా. దిస్ ఈజ్ టెన్షన్ అనమాట. దిస్ ఈజ్ టెన్షన్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? M2F క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ కదా. టెన్షన్ T ఈక్వల్ ఏమొస్తుంది ఫైనల్గా? M1 బై M1 ప్లస్ M2 ఇంటూ F టెన్షన్. సో M1F బై చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. అదే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అని అర్థం చేసుకుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.
చూడండి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సో ఇది కూడా ఎంసెట్ 2016లో అడిగాడు క్వశ్చన్. నిజం చూడండి, బోర్డ్స్ చూడండి. ఇక్కడ ఒక బాడీ ఉంది, ఇక్కడ ఒక బాడీ ఉంది. ఎంత దీని మాస్ ఎంత? ఈ మాస్ ఎంత? 3 kg. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది రఫ్ సర్ఫేస్. సో రఫ్ సర్ఫేస్ అంటే ఏంటి? రఫ్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షన్ వస్తుంది. సో దాట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ ఏ అండ్ సర్ఫేస్, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ టెన్షన్ ఇచ్చేసాడు, ఆ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఇచ్చేసాడు. స్ట్రింగ్లో టెన్షన్ అని చెప్పండి. టెన్షన్ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ 27 న్యూటన్. సో అంటే దీని మాస్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఏం ఎలా సాల్వ్ చేస్తే వస్తుంది చెప్పాలి. టెన్షన్ అన్న ఫోర్సే కదా. టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్. క్వశ్చన్ అర్థమైందా నీకు? ఇలాంటి క్వశ్చన్ చేయగలగాల. మ్యూ కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సేమ్ కాన్సెప్ట్ వినో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెట్స్ టేక్, ఇప్పుడు బాడీ ఎలా కదులుతుంది? నాది బాడీ ఎలా కదులుతుంది? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్? 3 kg ఇక్కడ ఉంది కదా, యాక్సిలరేషన్ ఇలా మూవ్ అవుతుంది అంతేనా? యాక్సిలరేషన్ ఇదేనా? ఇది కిందకి మూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఇలా మూవ్ అవుతుంది అంతే కదా. ఓకేనా? నేను డౌట్ ఉందా? లేదు. సో యాక్సిలరేషన్ అయితే ఈ డైరెక్షన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. లెట్స్ టేక్ ఫస్ట్ బాడీ తీసుకోండి. ఏం బాడీ ఇది? బి. లెట్స్ టేక్ దిస్ ఇస్ బి అనుకున్నాం. దీనిపైన ఏ ఉంటాయి ఫోర్సెస్ చెప్పండి. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 3 kg కదా, దీని మాస్ ఎంత? 3 kg. ఓకే. ఈ బాడీ వెయిట్ కిందకు ఉంటుందా? వెయిట్ కిందకు ఉంటుంది, mg. అంటే పైకే ఉంటుంది టెన్షన్, అంతేనా? ఈ బాడీ ఎలా కదులుతుంది? పైకి కదులుతుందా, కిందకి కదులుతుందా? కిందకి. సో దిస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్. ఈ రెండుకి ఏది ఎక్కువ? వెయిట్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ? వెయిట్ ఎక్కువ. దట్ మీన్స్ mg మైనస్ టెన్షన్. రైటా? mg మైనస్ టెన్షన్ ఎందుకు వచ్చింది? అలా కాదు, మారిపోవచ్చు. టెన్షన్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ యాక్సిలరేషన్ డైరెక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థమైందా? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎంఏ కదా. నెట్ ఫోర్స్ ఇది ఆపోజిట్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసాం. ఎంఏ బాడీ మాస్ ఎంత? ఎంఏ ఇలాగే రాసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఎం ఎంత ఇచ్చాడు? 3g అంటే 10 మైనస్ టెన్షన్ ఎంత? 27 ఈక్వల్ టు ఎంఏ. బాడీ మాస్ ఎంత? 3. యాక్సిలరేషన్ ఏ. యాక్సిలరేషన్ వస్తుందా? మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసాం అంతే, ఏం లేదు. యాక్సిలరేషన్ ఎంత వస్తుంది చెప్పండి? 30 మైనస్ 27 ఎంత? 3 × 10 30 కదా. 30 మైనస్ 27 ఎంత? 3 ఈక్వల్ టు 3a. సో ఫైనల్గా నీకు 3 క్యాన్సిల్. యాక్సిలరేషన్ వచ్చి 1 m/s². యాక్సిలరేషన్ వచ్చేసింది మనకి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఇప్పుడు ఈ బాడీ తీసుకోండి. ఇప్పుడు నీకు ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి ఒక బాడీ ఉంది. ఈ బాడీలో టెన్షన్ ఇటు సైడ్ ఉంది కదా, స్ట్రింగ్ ఇటు ఉంది కాబట్టి టెన్షన్ ఇటు సైడ్ ఉంది. అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంది? బాడీ ఎలా కదులుతుంది? ఇలా కదులుతుంది కదా. బాడీ ఇలా కదులుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది.
సో సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఉంటుంది, అంతేనా? ఇంకేమైనా ఉంటాయి దానిపైన? వెయిట్ కిందకు ఉంటుంది కానీ వెయిట్ నార్మల్ రియాక్షన్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ నీకు వెయిట్ కిందకు ఉంటుంది కదా, ఈ వెయిట్ కిందకు ఉంటుంది, వెయిట్ ఇదే కదా mg. ఇప్పుడు అదేవిధంగా పైకి ఏముంటుంది? సపోర్ట్ నుంచి పైకి ఏమొస్తుంది? సపోర్ట్ నుంచి పైకి ఏమొస్తుంది? సపోర్ట్ నుంచి పైకి వచ్చేది నార్మల్ రియాక్షన్ కదా. సో కాబట్టి నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు వెయిట్ అనమాట. దిస్ నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు వెయిట్ mg. సింపుల్గా చెప్పాను, అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బాడీ ఎలా కదులుతుంది? దిస్ ద యాక్సిలరేషన్ డైరెక్షన్ కదా. ఇప్పుడు ఎఫ్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎంఏ. నెట్ ఫోర్స్ ఈ రెండింటి లేదు ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ. టెన్షన్ ఎక్కువ కదా, బాడీ ఇలా కదులుతుంది కదా. యాక్సిలరేషన్ ఇట్లా కదులుతుందంటే టెన్షన్ ఎక్కువైతే ఇలా కదులుతుంది, బాడీ ఇలా కదులుతుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ అంటే బాడీ వెనక్కి వెళ్దు కదా. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ? సో నీకు టెన్షన్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ. ఇది అర్థమైంది? ఇది అర్థమైందా? అర్థం కాదు. చెప్పండి, టెన్షన్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏమొస్తుంది? మ్యూ ఇంటూ ఎన్ కదా. మ్యూ ఇంటూ ఎన్, ఎన్ అంటే ఎంత? ఎంజీ. మ్యూ ఇంటూ ఎన్ వస్తుంది, ఎన్ అంటే ఎంజీ కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు చెప్పండి టెన్షన్ ఎంత? మనకి టెన్షన్ ఇచ్చేసాడు 27 మైనస్ మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బాడీ వెయిట్ ఎంత? 20 ఇంటూ జీ అంటే 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంత? 20. యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 1. ఇదాక అర్థమైందా? 20 kgs మాస్ ఇచ్చాడు. 20 న్యూటన్ అంటే మనకి వెయిట్ తీసుకుంటాం 20 kg. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 27 మైనస్ ఇదేంత వస్తుంది? 20 ఇంటూ 10 200. 200 ఇంటూ మ్యూ ఈక్వల్ టు 20. సో దీన్ని అలా పంపించేసేయండి. 27 మైనస్ 20 ఈక్వల్ టు 200 మ్యూ. సో 27 మైనస్ 10 ఎంత? 7/200 ఈక్వల్ టు మ్యూ. రాయచ్చా? 7/200 ఈక్వల్ టు, చూడండి 7/200 ఈక్వల్ టు రిజన్. 7/200 ఈక్వల్ ఎంత? 7/2. 7లో హాఫ్ ఎంత? ఇదంతా అవసరం లేదు. ఆ 200 ఉంది కదా, ఆప్షన్స్ అన్ని వేరేగా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయా? ఇక్కడ ఉంది, ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే 7/2 ఇంటూ 10⁻² రాయొచ్చు కదా. ఇలా రాయొచ్చు 7/200. 7/2 అంటే ఎంత? 3.5 ఇంటూ 10⁻² ఈక్వల్ టు మ్యూ. ఎంత వస్తుంది ఇది? 0.0035. అంతేనా? 0.35. 0.0 లేదా 0.0 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో పాయింట్ ఇలా వచ్చేస్తుంది, ఇంకో 0 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. 0.035 ఆప్షన్ బి. క్వశ్చన్ అర్థమైందా? విన్నాను బాగా అర్థమైంది. నోట్ చేసుకోండి. సార్ మన పక్క రోజు మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అది వేరు. మైక్రో అంటే 10⁻⁶. పైన టెన్షన్ బిట్వీన్ బి అండ్ సి టెన్షన్ పాయింట్ వచ్చాను. సో
సో బీకేసీకి మధ్య టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి ఆప్షన్ ఏ. చూడండి సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఇట్లా వచ్చేటప్పుడు ఓన్గా ట్రై చేయి. ఇది ఉండకూడదు, నువ్వు అటు లర్న్. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ట్రై చేసావు అనుకో. ఇప్పుడు 30 సమ్స్ అయ్యేదాకా కూర్చోబెట్టాలి. 30 సమ్స్ అయ్యేదాకా కూర్చోవాలి నువ్వు ఈరోజు. అన్నీ చూపించేస్తాను. Find the tension between B and C. B కి Cకి మధ్య టెన్షన్ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఏం చేయాలి? యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సో మనకి క్వశ్చన్ IIT 2002లో అడిగాడు. ఎడిపోయాడు ఇంకా రాలేదు. చేసావా? ఆ వేవ్ స్పీడ్ ప్రాక్టీస్ చేశాను. శ్వాస్ వేవ్ స్పీడ్ చేసావా? పవర్ కూడా ఉందా? అవును, మీ కాలేజ్ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ బాగా వచ్చినట్టున్నాయి. దాని జెరాక్స్ తీసుకోవాల్సింది. అతను కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎటు పెడుతున్నావు? చేసావా? యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? సాల్వ్. March total score sir 6. Come fast because waiting. పడిపోతావు. సో దీనికి చూడు, క్వశ్చన్ అర్థమైంది. క్వశ్చన్ అర్థం చేసుకో. సో 3 బ్లాక్స్ ఇచ్చాడు. 3 బ్లాక్స్ ఉన్నాయి. దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసాను? 10 పాయింట్. సో నువ్వేం కనుక్కోవాలి? ఫైండ్ ద టెన్షన్ బిట్వీన్ B అండ్ C. బీకి Cకి మధ్యలో టెన్షన్. అలా కాదు, ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్లో టెన్షన్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా స్ట్రింగ్లో టెన్షన్ ఉంటుంది. ఉంటుంది ఆన్లైన్ మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగ ఇచ్చినప్పుడు యాక్సిలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. నెట్ ఫోర్స్ అంటే ఈ బాడీ మొత్తం కదలడానికి రీజన్ ఎవరు? ఈ బాడీ మొత్తం ఇదే ఒక సిస్టమ్ అనుకో. ఈ మొత్తం కదలడానికి నెట్ ఫోర్స్ ఎవరు? నెట్ ఫోర్స్ అంటే కదలడానికి రీజన్ ఏంటి? ఈ 3 బ్లాక్స్ కదలడానికి ఈ ఫోర్సే కదా. అర్థమైందా? సో ఎంతది? 10.2 ఈక్వల్ టు టోటల్ మాస్ ఎంత? సో 2 2 2 6 యాక్సిలరేషన్ ఏ కనుక్కోవాలి. ఇప్పుడు 10.2/6 చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇది 2 టేబుల్లో 2 3 జారు 2 5 జారు 2 1 జారు 5.1/3 వస్తుందా? అంతేనా? సో యాక్సిలరేషన్ ఎంత వచ్చింది నీకు? 5.1/3. 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3 1 జారు నీకు ఎంత ఉంటుంది? 2 సో దేర్ ఫర్ యాక్సిలరేషన్ ఎంత? 1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ వచ్చేసింది మనకి. ఓకేనా? నవ్వు టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. B లేదా C ఏదైనా తీసుకోవచ్చు. మనం C తీసుకున్నాం. C తీసుకున్నాం. బిట్వీన్ B అండ్ C అంటే ఇక్కడ ఉన్న టెన్షన్ దీనిపైన కూడా ఉంటుంది కదా. సో ఫర్ అసలు లేదు, ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది?
ఇక్కడ టెన్షన్ T1 అనుకున్నాం, ఇక్కడ టెన్షన్ T2. ఈ బాడీ కదలడానికి రీజన్ ఎవరు? టెన్షన్ T2. అది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. మనకు అనుకోవాల్సిన T2ని. ఓకేనా? సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏంటి ఈ బాడీ పైన? ఇదంతా సి బాడీ, మాస్ ఎంత? 2 kg. సో నో ఫ్రిక్షన్ లేదు ఇక్కడ. ఓకేనా? సో ఈ బాడీ ఇలా కదులుతుంది కాబట్టి యాక్సిలేషన్. ఇలా నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ అండ్ యాక్సిలేషన్. నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ అండ్ యాక్సిలేషన్. ఈ బాడీ పైన ఫోర్స్ ఏంటి? నెట్ ఫోర్స్ ఏంటి? ఈ బాడీ నెట్ ఫోర్స్ ఏంటి? ఈ బాడీ పైన ఈ బాడీ పైన నెట్ ఫోర్స్ ఓన్లీ T2నే, ఇంకేం లేదు. ఈ బాడీ కదలడానికి రీజన్ ఎవరు? టెన్షనే కదా. సో T2. సో దట్ T2 ఈక్వల్ టు MA. M ఎంత? 2 kg కదా. యాక్సిలేషన్ ఎంత? 1. సారీ 0. యాక్సిలేషన్ ఓకే. మనం యాక్సిలేషన్ చేసామా? వాళ్ళు ఇదంతా ఇది చేసాం మనం. ఏది ఆల్రెడీ వాడు యాక్సిలేషన్ ఇచ్చేస్తున్నాడా? కాదు యాక్సిలేషన్ ఇలాగే రావాలి కదా. నెట్ ఫోర్స్ 10 పాయింట్ వాడు ఆల్రెడీ ఇచ్చినాడా? వచ్చినప్పుడు అదే తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వస్తుంది నీకు? 0. ఎంత వస్తుంది ఇది మల్టిప్లై చేస్తే? రాదు కదా. 2 6 ఎంత? 2 6 12. 12 లేదు కదా. అది మిస్టేక్ ఉంది. జోస్ అడ్ చేయాలి దీన్ని చూడు. ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది. ఏది? సో మనకి యాక్సిలేషన్ ఎంత వచ్చింది? 1.7. మనం అదే చేద్దాం. యాక్సిలేషన్ ఎంత? 1.7. 17 2 ఎంత? 3.4. అది లేదు. ఎక్కడ మిస్టేక్ వచ్చింది? 2 kg అంతా కరెక్టే కదా. నేను మిస్టేక్ రాసుకున్నాను. సో వాడు అడిగింది టెన్షన్. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్? టెన్షన్ అడిగాడు. ఓకే. సో టెన్షన్ మనకి ఇక్కడ 9.8 4 9.8. సో 2 ఇదంతా వస్తుంది 17 2 3.4. సో అది అయితే కాదు. ఫ్రిక్షన్ లేదు. సో వాడు యాక్సిలేషన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని వెరలా చేద్దాం. సో వాడు ఆల్రెడీ వాడు యాక్సిలేషన్ ఇచ్చి 0.6. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ బాడీ తీసుకోండి, ఈ T1 T2 అనుకొని చేద్దాం. ఈ బాడీ పైన ఫస్ట్ 2 kg తీసుకుందాం. లెట్స్ టేక్ 2 kg మాస్ ఉంది. దీనిపైన మనకి ఇటు సైడ్ ఫోర్స్ ఉంది 10.2 Newton. సైడ్ ఫోర్స్ ఇది T1 అంతేనా. సో ఈ బాడీ ఎలా కదులుతుంది? వాడి యాక్సిలేషన్ ఇదే కదా యాక్సిలేషన్. ఇప్పుడు ఏం చెప్పండి? ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 10.2 మైనస్ F ఈక్వల్ టు MA. బాడీ మాస్ ఎంత? 2. యాక్సిలేషన్ ఎంత? యాక్సిలేషన్ ఇచ్చేసాడు కదా. F నెట్ ఫోర్స్ ఈక్వల్ టు MA కదా. ఇది వాడుతున్నాను ఫార్ములా. నెట్ ఫోర్స్ అంటే ఇది MA. M ఎంత? 2 kg. యాక్సిలేషన్ ఎంత ఇచ్చాడు? 0.6. ఇప్పుడు చెప్పండి. చేశాడు అది. ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది ఇక్కడ? సో 10.2 మైనస్ ఇలా తీసుకొస్తే 2 × 0.6 ఈక్వల్ టు F ఆల్రెడీ ఇచ్చేసాడు కదా 10.2. సో మనం కనుక్కోవాల్సిన టెన్షన్ 10 మైనస్ T1 ఫైండ్ అవుట్ చేయండి. 2 మైనస్ 1.2 ఈక్వల్ టు T1 ఎంత వస్తుంది? 10.2 1.2 చేస్తే టెన్షన్ T1 ఎంత? 9 Newton. సో ఇక్కడ టెన్షన్ అనేది 9 Newton ఉంటుంది టెన్షన్ T1. ఇప్పుడు వాడు ఇక్కడ ఇది అడుగుతున్నాడు. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసేది. నెక్స్ట్ టేక్ దిస్ బాడీ. సో ఈ బాడీ పైన నీకు 2 ఉన్నాయి. ఏంటది? ఇటు సైడ్ T1 టెన్షన్ ఉంది, ఇటు సైడ్ T2 టెన్షన్ ఉంది. బాడీ ఎలా కదులుతుంది? ఇలా కదులుతుంది. సో ఇప్పుడు నీకు ఏది ఎక్కువ? T1 ఎక్కువ T2 ఎక్కువ? సో T1 ఎక్కువ. సో దట్ మీన్స్ T1 మైనస్ T2 ఈక్వల్ టు MA. సో T1 మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. 9 మైనస్ T2 ఫైండ్ అవుట్ చేయాలి. M ఎంత? 2. 0.6 యాక్సిలరేషన్. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? 9 మైనస్ దీన్ని ఇలా తీసుకొచ్చేస్తే 1.2 ఈక్వల్ టు T2. 9 మైనస్ 1.2 ఎంత? 8లోంచి 9లోంచి 1 పోతే ఎంత? 8. 7.8 అదే. సో అరౌండ్ మనకి ఆప్షన్ బి అంతే. 7.8 అదే. ఇంతే. దీనికి ఏం చేయాలి? టెన్షన్ T2 7.8 ఉంటుంది అంతే కదా. ఇంకేం చేయగలం దీన్ని మనం? అంటే వాడు కూడా అంతే వచ్చింది రఫ్గా. ఓకేనా? అర్థమైందా?
ఏమి 7.8 న్యూటన్ వచ్చింది మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ ఇక్కడైతే 8 న్యూటన్ ఉంది. సార్ ఒకవేళ కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి 9.2 8 అన్న రాయొచ్చు కదా సార్. 9.8 ఎక్కడ వాడలేదు కదా, వెయిట్ లేదు కదా మనకి, వెయిట్ కాంపోనెంట్ లేదు కదా, అందువల్ల మనం వెయిట్ వాడదు. ఓకేనా? సో 2002లో క్వశ్చన్ ఇది 8లో అడిగాడు. 8 సార్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాదా సార్? ఇది ఇది మనకి 7.8 వచ్చింది అంతే, అదే ఆన్సర్. అదే కదా, ఇంకేమైనా చేయొచ్చు దాన్ని 9లోంచి 1 అంతే, ఇంకేం చేయలేదు. ఓకే, మనకి యాక్సిలేషన్ దాకా ఎంత వచ్చింది 1 కదా, అప్పుడు రాసినా కూడా అంతే 1.7. సార్ రౌండ్ ఆఫ్ చేసిన సార్. ఇది రౌండ్ ఆఫ్ చేస్తే 7.8. ఓకేనా, కంప్లీటెడా? చూడండి, ఇది మీరు ట్రై చేయాలి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మాసెస్ ఇచ్చాడు, నువ్వు ట్రై చేయొచ్చు. ఈజీ క్వశ్చన్. మాస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. Sir, 6
నువ్వు ట్రై చేస్తున్నావు, ట్రై చేయట్లేదు, అర్థం చేస్తాను. బ్రో లాజిక్ వాడనే 3 + 2 + 1. అరే బ్రో నాకు రానప్పుడు నేను అదే చేస్తాను సార్, డివైడ్ అయినా మల్టిప్లికేషన్ అయినా సరే. అలా చేయకూడదు. కాన్సెప్ట్ ఏం చెప్తుంది? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. నెట్ ఫోర్స్ ఎంత? ఈ బాడీ మొత్తం కదలడానికి రీజన్ ఏంటి? 12 - 6 ఏంటి? ఈ బాడీ బాడీ మొత్తం కదలడానికి కారణం ఇదే కదా, ద రీజన్ కదా. సో కాబట్టి నెట్ ఫోర్స్ 12 ఈక్వల్ టు మాస్, టోటల్ మాస్ ఎంత? 3 + 2 + 1 ఎంత? 6. యాక్సలరేషన్. ఈ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 12/6 ఈక్వల్ టు యాక్సలరేషన్. 6 1s are 6 2s are. So 2 m/s² is the answer. Easy question. యాక్సిలరేషన్ యూనిట్స్ న్యూటన్ రాసుకుంటాం. మీటర్స్ నేను ఏంటి 6 తీసుకుంటాను. చూడండి నిజం
క్వశ్చన్ 2018 ఎంసెట్లో అడిగారు. చూడండి మంచి క్వశ్చన్. ఇక్కడ ఈ సెటప్ చూసారంటే ఒక పుల్లి ఉంది, పుల్లికి ఇక్కడ వేలాడితే ఒక మంకీ ఉంది. ఆ మంకీ మాస్ 5 kg. ఇదే ప్రాబ్లం అర్థం చేసుకో. మంకీ ఎంత 5 kg. ఇక్కడ ఒక క్లాంప్ ఉంది, స్ట్రింగ్ ఇక్కడ అటాచ్ చేస్తుంది. ఈ మంకీ పైకి ఎక్కుతుంది. ఈ 5 kg ఇది పైకి వెళ్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ క్లాంప్ యొక్క ఇది 40 Newton మాత్రమే ఇది క్యాప్చర్ చేయగలదు. మ్యాక్సిమం 40 Newton. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ 40 Newton ఎక్కువైంది అనుకో స్ట్రింగ్లో, ఇది బ్రేక్ అయిపోతుంది. ఏదైతే క్లాంప్ ఉందో ఈ క్లాంపు దిస్ క్లాంప్ టాలరేట్స్ ఓన్లీ 40 Newton. దాని మీనింగ్ ఏంటంటే ఈ స్ట్రింగ్లో 40 Newton కానీ ఎక్కువ టెన్షన్ వస్తే అంటే దాని అర్థం ఏంటంటే 40 Newton మాత్రం ఇది క్యాప్చర్ చేయగలదు, తట్టుకొని నిలబడగలదు. దానికన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిజాల్వ్ చేయొచ్చా కాంపోనెంట్స్? ఏంటి ఇది టెన్షన్ కదా, దీంట్లో టెన్షన్ ఉంటుంది కదా, అవునా? సో టెన్షన్ ఇలా పైకి ఉంటుంది. ఓకే, వినాలి. టెన్షన్ టీ పైకి ఉంటుంది. ఇక్కడ టెన్షన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటంటే 2 కాంపోనెంట్స్ చెప్పండి. ఇక్కడ టెన్షన్కి ఇక్కడ టెన్షన్ యాక్సిలరేషన్, ఎంత యాక్సిలరేషన్తో అది పైకి ఎక్కుతుంది. సో ఫస్ట్ నువ్వు ఇక్కడ టెన్షన్ ఎంత? టెన్షన్ టీ ఇదెంత 30 ఉంది కాబట్టి టీ కాస్ 30. వాట్ అబౌట్ దిస్ టీ సైన్ 30? రైట్ సార్, మీరు దాకా అర్థమైందా? అయ్యే ఏదంటే అది గెస్ చేయకూడదు. జస్ట్ 48 వేస్తాం, కాంపోనెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మారుతుంది కొద్దిగా. ఓకేనా? ఇక్కడ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే టెన్షన్ ఇక్కడ ఈ స్ట్రింగ్ ఎంత, ఇది ఎంత టాలరేట్ చేయగలదు ఈ క్లాంప్ అంటే 40 Newton. అంటే ఇటు సైడ్ సపోర్ట్ నుంచి ఈ సపోర్ట్ నుంచి 40 Newton సపోర్ట్ వస్తుంది. 40 Newton వస్తుంది అంటే దాని మీనింగ్ అంటే సారీ ఇక్కడ నీకు సపోర్ట్ని నార్మల్ రియాక్షన్ అప్పుడు సపోర్ట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, ఇదే కదా సపోర్ట్ పర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్ ఉంటుంది. ఆ నార్మల్ రియాక్షన్ వచ్చింది 40 Newton. ఆ 40 Newton ఏదైతే ఉందో ఈ సపోర్ట్ నుంచి వచ్చే నార్మల్ రియాక్షన్, ఈ నార్మల్ రియాక్షన్ ఈ టీ సైన్ 30 రెండు బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఈ టీ సైన్ 30 ఈక్వల్ టు దిస్ 40. క్లాంప్ నుంచి వచ్చేది సపోర్టే, క్లాంప్ ఇస్ నథింగ్ బట్ సపోర్టే కదా. సపోర్ట్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, ఓకేనా? ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఇక్కడ చెప్పండి ఎంత వస్తుంది? టీ సైన్ 30 అంటే 1/2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 40. టీ ఎంత? 2 4 = 80 Newton. టెన్షన్ ఎంత వచ్చింది? 80 Newton. 2 4 = 8 కదా. 80 Newton ఎలా వచ్చింది అర్థమైందా? 80 Newton. టెన్షన్ 80 Newton. నౌ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఈ బాడీలో ఈ మంకీ ఉంది కదా, దీని వెయిట్ కిందకు ఉంటుంది కదా, పైన ఉంటుంది టెన్షన్ ఉంటుంది, యాక్సిలరేషన్ పైకి ఉంది. ఇక్కడ యాపిల్ కంపెనీ కావాలంటే అన్నీ పోతుంటుంది కదా, ఫస్ట్ ఫైనల్ థింగ్ పేరెంట్స్ లాస్ట్ క్వశ్చన్. కూర్చోబెట్ట. వర్షం పడుతుందా? 1 minute. 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 1
కాల్ చేస్తారు. someone's calling. Sorry. లేదు తీసుకో. చూడండి క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ట్రై చేయండి. క్వశ్చన్ ట్రై చేయాలి. వర్షం పడుతుంది. ఎలా చేయాలి చూడండి, క్వశ్చన్ ట్రై చేయండి. పొజిషన్ టైమ్ గ్రాఫ్ మూవింగ్ బాడీ మాస్ 2 kg, ద ఇంపల్స్ ఆన్ ది బాడీ. అదే అట్లా గుర్తెచ్చుకోవాలి నువ్వు. ఏంది అని ఆలోచన, రేపు ఎగ్జామ్ ఏం చేస్తావు, ఎలా చేయొచ్చు చూడు. నువ్వు కూడా లీజన్ ఇట్లా గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ దేనికి గ్రాఫ్ ఇది? పొజిషన్కి టైంకి, పొజిషన్ అండ్ టైం గ్రాఫ్ ఇచ్చాడు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేం ఇచ్చాడు? మాస్ ఇచ్చాడు. బాడీ మాస్ ఎంత? 2 kg. సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాడీ? 2 kg. ద ఇంపల్స్ ఆన్ ది బాడీ at t = 4 seconds. t = 4 seconds దగ్గర ఇంపల్స్ ఎంత అని అడుగుతాం. ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది పొజిషన్ టైం గ్రాఫ్లో వెలాసిటీ వస్తుంది కదా. ఎలా వస్తుంది వెలాసిటీ? వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ది పొజిషన్ టైం గ్రాఫ్. ఇక్కడ పొజిషన్ టైం ఉంది కదా, వెలాసిటీ ఏంటి ఫార్ములా చెప్పండి. వెలాసిటీ v = dx/dt కదా, అంతేనా? dx/dt. సో నీకు dx/dt అంటే ఏంటి? యాక్చువల్గా నీకు స్లోప్ m = ఫార్ములా ఏంటి? y/x కదా. m అంటే ఏంటి? tan θనా? స్లోప్ tan θ. చూడండి y/x, ఇక్కడ y/x అన్నా, అక్కడ స్లోప్, అక్కడ v అంటే dx/dt. సింపుల్గా చెప్పాలంటే నువ్వు దీని స్లోప్ కనుక్కున్నావు అనుకో, నీకు వెలాసిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? బాడీ స్టార్టింగ్ రెస్ట్లో ఉంది, ఇక్కడ 0. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వస్తుంది. ఫైనల్ వెలాసిటీ అంటే దీని స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఏమొస్తుంది? స్లోప్ = y/x. సో దీని y అంటే ఇదేనా? y ఎంత? 3. x ఎంత? 4. సో y ఎంత వచ్చింది నీకు? 3/4 మీటర్/సెకండ్. వెలాసిటీ ఫైనల్ వచ్చేస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ రెండు వచ్చింది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. ఫైనల్ వెలాసిటీ ఎంత? 3/4. స్లోప్ ఎందుకు వెలాసిటీ అయింది అర్థమైందా అక్కడ? అది రీజన్. సో ఇక్కడ నీకు ఇంపల్స్, హీజ్ ఆస్కింగ్ ఏంటి? ద ఇంపల్స్ అడుగుతున్నాడు. ఇంపల్స్ అంటే ఏంటి? F = dp/dt. దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ ఫోర్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం కదా. ఇక్కడ తెలుసా ఇది ఏడా ఉందని? ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ∆p = F∆t రాయొచ్చుకో. సో ∆p అంటే ఇంపల్స్. ఇంపల్స్ అంటే ∆p or FDT. ఫోర్స్ టైం ఇచ్చాడు అనుకోండి, మల్టిప్లై చేస్తే ఇంపల్స్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్. చేంజ్ ఇన్ మూమెంటం కనుక్కునే ఇంపల్స్ వస్తుంది. సో మనకి మూమెంటం కనుక్కోవడానికి ఇచ్చున్నాడు, ఫోర్స్ ఇవ్వాలా, టైం ఇవ్వాలా, అంతేనా? సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు చెప్పండి? ∆p కనుక్కోవాలి మనం. దట్ ఈస్ ద ఇంపల్స్. ఇంపల్స్ = ∆p అంటే p ఫైనల్ మైనస్ p ఇనిషియల్ కదా. ∆p అంటే ఫైనల్ అంటే వస్తుంది mv, ఫైనల్ వెలాసిటీ v మైనస్ m ఇనిషియల్ వెలాసిటీ u. ఇక్కడ దాకా అర్థమైంది? m కామన్ చేశారంటే v - u వస్తుంది. m ఎంత? మాస్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ∆t రాదు కదా, t ఎందుకు వస్తుంది? 2. v ఎంత వచ్చింది మనకి? v 3/4. ఇనిషియల్ ఎంత? 0. సో ఎంత వస్తుంది? 2 1 6, 2 2 6, 3/2. 3/2 అంటే ఎంత?
1.5 kg మీటర్ పర్ సెకండ్. సో అంతే కదా, ఫస్ట్ ఆప్షన్ 1.5. ఓకేనా, అర్థమైందా? వాయిస్ ఇంకా ఉన్నాయి కానీ ఇంకా కాలేదు. చాలు, నోట్ చేసుకోండి, నోట్ చేసుకో, చెప్తాను. ఏంటి దీని గురించి ఇంకా చెప్పలేదు సార్. వాళ్ళు అంత డీటెయిల్గా చెప్పారు, నువ్వు డీటెయిల్గా నేర్చుకోవాలి, నువ్వే హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి. అర్థమైందా?
కంప్లీట్ చేయడా వర్షం ఏంటి? ఇంత వర్షం వస్తుంది. చూడండి నిజం క్వశ్చన్ చూడండి మంచి క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ అన్ ఎక్స్ప్లోజన్ టేక్స్ ప్లేస్ అన్ ఎక్స్ప్లోజన్ బ్లోస్ రాక్ ఒక రాక్ ఉంది రాక్ ఎన్ని పార్ట్స్ అయింది 3 పార్ట్స్ అయింది 3 పార్ట్స్లో 2 పార్ట్స్ మాస్ 1 kg ఒకటి 2 kg ఒకటి ఆర్ మూవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ విత్ 12 మీటర్ పర్ సెకండ్ 8 మీటర్ పర్ సెకండ్ విత్ ద థర్డ్ పార్ట్ ఉంది కదా విత్ ద వెలాసిటీ ఆఫ్ ది థర్డ్ పార్ట్ 4 మీటర్ పర్ సెకండ్ అయితే మాస్ ఆఫ్ ది రాక్ ఎంత చూడండి క్వశ్చన్ ఇప్పుడు ఇలా ఉంది ఒకటి ఇది ఒక రాక్ సిస్టమ్ అనుకోండి రాక్ ఒక ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ అయింది 3 పార్ట్స్ అయింది సో ఇట్ బికమ్స్ 3 పార్ట్స్ ఒక పార్ట్ ఇలా వెళ్ళిపోయింది ఒక పార్ట్ ఇలా వెళ్ళింది ఇది చూద్దాం దీంట్లో ఒక మాస్ లెట్స్ టేక్ 1 మాస్ సో అదే చూద్దాం ఒక మాస్ దీంట్లో ఒక పార్ట్ ఉంది ఇంకొక పార్ట్ ఉంది మళ్ళీ ఇద్దాం దానికాడికి ఈ పార్ట్ ఉంది కదా ఇది M1 అనుకున్నాం ఇదంతా 1 kg అనుకున్నాం ఈ మాస్ ఎంత ఇంకోటి ఎంత ఇచ్చాడు 2 kg అర్థమైంది విను ఇక్కడ ఫోకస్ అయ్యి ఈ రెండు ఎలా వెళ్తున్నాయి ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా వెళ్తున్నాయి అప్పుడు థర్డ్ పార్ట్ ఎట్లా వెళ్తుంది
ఇది ఆల్రెడీ మనం మోడల్ చేసాం. సో అంటే ఈ రెండు పార్ట్స్లో వెళ్తే థర్డ్ పార్టీలో వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇది ఎక్స్, ఇది వైలో వెళ్తే మూడో పార్ట్ జెడ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో దీని డైరెక్షన్ అంటే దిస్ ఇస్ ద దీని డైరెక్షన్, దిస్ ద జెడ్ అనమాట, జెడ్ డైరెక్షన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది రిజల్టెంట్. ఇలా కూడా రాయచ్చు. ఓకేనా? అర్థమైందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో ఇది ఫస్ట్ బాడీ 1 kg, సెకండ్ బాడీ 2 kg, థర్డ్ బాడీ ఎంతో తెలియదు మనకి. ఓకేనా? సో వాడు ఏమడుగుతున్నాడు? మొత్తం యాడ్ చేస్తే అడుగుతాడు, రాక్ మాస్ అడుగుతున్నాడు. అంటే యూ హ్యావ్ టు యాడ్ 3 parts. ఈ ఫస్ట్ పార్ట్ ఎంత? 1 kg, సెకండ్ పార్ట్ ఎంత? 2 kg, రెండు యాడ్ చేస్తే ఎంత? ఇప్పుడు ఇది ఎంత? ఇది కూడా ఒక మాస్ ఉంటుంది కదా, తెలియదు మనకి. బట్ మొత్తం యాడ్ చేసి మొత్తం రాక్ కనుక్కోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 3 kg కదా. సో మనకి 3 kg ఆప్షన్ వస్తుందా? రాదు. ఈ 3 బాడీలు యాడ్ చేస్తే ఎంత రావాలా? రావాలి కదా. ఈ 2 బాడీస్ యాడ్ చేస్తేనే 3 kg వచ్చేసింది. ఇది రాదు కదా. 3 parts యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం గెస్ చేయకూడదు, ఫస్ట్ మనం చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు నీకు థర్డ్ పార్ట్ ఎలా వెళ్తుంది అనేది కనిపెట్టాలి. ఎలా చేస్తే వస్తుంది? థర్డ్ పార్ట్ యొక్క మొమెంటం ఈ రెండింటి యొక్క పర్పెండిక్యులర్. థర్డ్ పార్ట్ యొక్క మొమెంటం అంటే P3 యొక్క మొమెంటం ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ P1 + P2. ఈ రెండింటి యొక్క రిజల్టెంటే కదా, వెక్టర్ అడిషన్ ప్రకారం ఇలా రాయొచ్చు కదా. సో P3 మొమెంటం అంటే MV. సో M3 V3 అనుకుందాం. ఇది ఎంత వస్తుంది నీకు? ఇది ఎలా చేయాలి? వెక్టర్ అడిషన్ చేయాలి. వెక్టర్ అడిషన్ అంటే ఏంటి? P1² + P2² + 2P1 P2 cos θ. ఇది ఫార్ములా. బట్ θ 90 కదా, ఎందుకంటే రెండు పర్పెండిక్యులర్గా వెళ్తున్నాయి కదా. సో cos 90, ఇది cos 90 అంత 0, ఇది 0 అయిపోతుంది. ఫైనల్గా నీకు ఏమొస్తుంది ఇక్కడ నీకు M3, సింపుల్గా ఇది P3 అనుకుందాం. దిస్ ఇస్ P3. ఏమొస్తుంది నీకు ఇక్కడ? P3 యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది ఎంత వస్తుంది? P1² + P2². చెప్పండి ఇది ఎంత వస్తుంది? P1 ఎంత? P1 అంటే M1 V1 కదా. R1 R2ని P1 P2 ఎందుకు? వెక్టర్ ఇది. P కూడా వెక్టరే కదా, మొమెంటం కూడా. P1 అంటే ఎంత? M1 V1 కదా. M1 V1 + M2 V2. సో ఇది స్క్వేర్ ఉంది, ఇది కూడా స్క్వేర్ ఉంది, రూట్ పవర్. M1 ఎంత? మాస్ M1 ఎంత ఇచ్చాడు? 1 kg మాస్. V1 వెలాసిటీ ఎంత? ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎంత? 12. దిస్ ఇస్ 12 హోల్ స్క్వేర్. M2 ఎంత ఇచ్చాడు? 2 kg. దాని స్పీడ్ ఎంత ఇచ్చాడు? 8. దిస్ ఇస్ 8. దిస్ ఇస్ స్క్వేర్ రూట్. సో ఇక్కడ 12 వస్తుంది. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. ఇక 2 × 8 ఎంత? 16. 16 స్క్వేర్ ఎంత వస్తుంది? 256. మొత్తం యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 16 2 8 0 16. 16 మొత్తం యాడ్ చేస్తే ఎంత? 400. దిస్ ఇస్ 20. అంటే P3 ఎంత వచ్చింది? 20. అంటే P3 మ్యాగ్నెట్ ఆఫ్ P3 ఎంత వచ్చిందంటే నీకు దట్ వాల్యూ 20. P3 అంటే ఏంటి? M3 V3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20. M3గా అనుకోవాలి మనం యాక్చువల్గా, మాస్ ఆఫ్ థర్డ్ పార్ట్. V3 ఇచ్చేసాడు ఎంత? 4 ఈక్వల్ టు 20. 4 1 jar 4 5 jar. M3 ఎంత? 5 kg. సో మనం ఇది పెట్టేయకూడదు. ఏది ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత? వాడు ఏమడిగాడు క్వశ్చన్లో? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది రాక్? నువ్వు థర్డ్ పార్ట్ మాస్ చెప్తున్నావు. థర్డ్ పార్ట్ ఎంత వచ్చింది? 5 kg. బట్ వాడు అడిగింది ఈ మాస్ ఎంత? రాక్ మాస్ ఎంత? M1 + M2 + M3 మాస్ ఆఫ్ ది రాక్, అది కదా. మాస్ ఆఫ్ రాక్ ఎంత? M1 + M2 + M3. M1 ఎంత? 1 + M2 ఎంత? 2 + 5. సారీ, ఇది 8 kg కరెక్ట్. సో ఓవరాల్గా ఎంత వచ్చింది నీకు? 8 kg కరెక్టే. అక్కడ వచ్చింది 8 నేను మిస్టేక్ రాసాను. 8 kg. ఓకేనా? అర్థమైందా 8 kg ఎలా వచ్చిందో? క్వశ్చన్ నెంబర్ 36.